లాస్ట్ క్లాస్లో మనం ఎస్ఎస్ఎంఎస్లో డేటాబేసెస్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, అదేవిధంగా ఒక డేటాబేస్ లోపల ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, డేటా టైప్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసాం. బేసిక్గా వీటిని ఎలా క్రియేట్ చేయాలనేది. మరి ఇక్కడ మీరు టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీగా టేబుల్ క్రియేట్ చేస్తున్నా ఏం చేస్తున్నా సరే దానికి రిలేటెడ్ డేటాబేస్ని ఏ డేటాబేస్ కింద వర్క్ చేస్తున్నారో ఆ డేటాబేస్ని కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎస్ఎస్ఎంఎస్ని ఓపెన్ చేయగానే మీకు మాస్టర్ డేటాబేస్ అనేది జనరల్గా యాక్టివ్లో ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఇక్కడ క్లాస్ 8 AM కింద ఈ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నా కానీ మీరు ఇప్పుడు సపోజ్ ఐ విల్ ట్రై టు ఇన్సర్ట్ సమ్ డేటా. ఇట్ విల్ సెర్చ్ ఫర్ ద టేబుల్ ఈఎంపి, ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి అని ఇస్తాను. మరి ఈఎంపి అనే టేబుల్ ఎక్కడ సెర్చ్ చేస్తుంది? ఇది మాస్టర్ డేటాబేస్లో చెక్ చేస్తుంది. బట్ మాస్టర్ డేటాబేస్లో ఈఎంపి టేబుల్స్ ఉండవు జనరల్గా, అది సిస్టమ్ డేటాబేస్. మనం అందుకనే కంపల్సరీగా మన డేటాబేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మన డేటాబేస్. అదే యూజ్ ద్వారా కానీ లేదంటే ఇక్కడ సెలక్షన్లో కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ వెన్ యూ ఎంటర్ ఇంటూ ఎస్ఎస్ఎంఎస్. ఓకే, ఇక్కడ మనకి టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేదాకా చూసాం. నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి ఇన్సర్ట్ స్టేట్మెంట్ అండి. ఇన్సర్ట్స్ ఆర్ స్టోర్స్ ద రికార్డ్స్ ఇంటూ ద టేబుల్. రోస్ని కానీ రికార్డ్స్ని కానీ టేబుల్లోకి మనం వాల్యూస్ని స్టోర్ చేసేదానికి ఇది యూజ్ అవుతుంది. ఇన్సర్ట్ ఇంటూ సింటాక్స్ చూసినట్లే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, టేబుల్ పేరు ఇవ్వాలి. అది ఈఎంపి అయితే ఈఎంపి, స్టూడెంట్ అయితే స్టూడెంట్. దాని తర్వాత బ్రాకెట్లో విత్ ఇన్ బ్రాకెట్స్లో మీరు ఆప్షనల్గా ఇది కాలమ్స్ లిస్ట్ అని ఉంటుంది. ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ లోపల ఏదైనా ఉంటే అది ఆప్షనల్ అని అర్థం. అంటే మన అవసరాన్ని బట్టి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వాల్యూస్ ఇది కంపల్సరీ, వాల్యూస్ అనే వర్డ్ ఇవ్వాలి. తర్వాత ఈ ఫంక్షనల్ బ్రాకెట్లో, ఈ రౌండ్ బ్రాకెట్లో మీరు వాల్యూస్ ఎన్ని ఫీల్డ్స్ అయితే ఉన్నాయో ఆ ఫీల్డ్స్కి వరుసగా వాల్యూస్ లిస్ట్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈఎంపి టేబుల్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి, ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి స్పేస్ ఇచ్చి వాల్యూస్ అంటారు. ఆ తర్వాత మనం ఈ ఫంక్షన్ బ్రాకెట్ లేదంటే రౌండ్ బ్రాకెట్ యూజ్ చేసి వాల్యూస్ వీటి డేటా టైప్స్ ప్రకారం వాటికి వాల్యూస్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ ఎంప్లాయ్ నంబర్ ఇంటీజర్ సంథింగ్ 100 ఇస్తున్నాను. అండ్ ఈ క్యారెక్టర్ ఫీల్డ్స్, డేట్ ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో కంపల్సరీగా వాటిని సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి ఎస్క్యూఎల్ సర్వర్లో. సో ఇంకా నేను సింగిల్ కొటేషన్లో సపోజ్ ఇట్లా ఇస్తున్నాను. ఎందుకది ఇక్కడ చూడండి, అది వేర్ క్యార్ ఫీల్డ్ కాబట్టి. కామా ఇప్పుడు వాడి జాబ్ ఏంటి, ఇది కూడా వేర్ క్యార్ ఫీల్డే, క్లర్క్ అని ఇస్తున్నాను. తర్వాత సాలరీ వచ్చేసరికి మనీ డేటా టైపు. సో ఇక్కడ నేను మామూలుగా నంబర్ ఇచ్చేస్తాను. అండ్ డేట్ ఆఫ్ జాయిన్ వచ్చేసరికి మళ్ళీ సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి. సో నేను డే, మంత్ సపోజ్ 28 డాష్ 10 డాష్ 23 ఇట్లా ఇస్తున్నాను. సో ఇది డే, మంత్, ఇయర్ ఈ ఫార్మాట్లో ఇచ్చారు. సో ఇన్సర్ట్, ఇక్కడ చూడండి, కన్వర్షన్ ఫెయిల్డ్ వెన్ కన్వర్టింగ్ డేట్ అండ్ టైమ్ ఫ్రమ్ క్యారెక్టర్ స్ట్రింగ్ అని వస్తుంది. సో ఎందుకు మీరు 28, 10, 23 అంటే మామూలుగా మీరు యూజ్ చేసే ఈ ఫార్మాట్ని వాడారు 6/5/2024.
6 ఏంటిరా డే, 5th మంత్ అంటే మే, అంటే మామూలుగా వాడే ఇది వాడారు. కానీ ఇక్కడ ఇప్పుడు నేను ఇలా మారుస్తున్నాను, 28/10 ఇలా ఇద్దాం. ఇప్పుడు చూడండి యాక్సెప్ట్ చేసింది. అంటే ఎప్పుడు కూడా మంత్, డే, ఇయర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. రెగ్యులర్గా అంటే కంప్యూటర్ సిస్టమ్ ప్రకారం ఇట్లా ఇవ్వాలి. అంటే కోర్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫార్మాట్ ఉంటుంది. మీరు అరాకిల్లోకి వెళ్ళారనుకోండి, అరాకిల్ ఫార్మాట్ వచ్చేసి ఇదే. నేను అరాకిల్లో ఇవ్వాలి డేట్ అనుకుంటే ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఇట్లానే ఉంటుంది, సేమ్ ఇదే స్టేట్మెంట్ ఉంటుంది. అరాకిల్లో నేను అరాకిల్ SQL డెవలపర్లో ఇవ్వాలంటే ఇలా ఇస్తాను. ఇదంతా కరెక్టే. ఇక్కడికి వచ్చేసరికి డేట్ దగ్గరికి వచ్చేసరికి DD అంటే 28, MON 10th మంత్ కదండి. 10th మంత్ అంటే ఏంటి, అక్టోబర్, OCT 23 ఇలా ఇవ్వాలి అక్కడ. అంటే మంత్లో ఉండే 3 క్యారెక్టర్స్ ఇట్లా తీసుకునేది. ఓకే, సో మనకి SQL సర్వర్లో అయితే మంత్, డే, ఇయర్ ఫార్మాట్లో ఇచ్చా. ఇప్పుడు ఇట్లా మనకి తీసుకుంది, అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ డేట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు. ఓకే, 1 రో ఇన్సర్టెడ్. ఇంకొక రో కూడా నేను ఇన్సర్ట్ చేస్తానండి. దీన్నే కాస్త చేంజెస్ చేస్తున్నాను. 101, నేమ్ వచ్చేసి కిరణ్ అండ్ ఈజ్ ద మేనేజర్. అండ్ ఇక్కడ నేను వీడికి డేటా చూడండి ఇట్లా ఇచ్చారండి, లేదంటే ఇంకొకటి కూడా పెట్టాను. ఎంత ఇచ్చాను నేను, 1 lakh ఇచ్చాను. అట్లా కాకుండా ఇట్లా ఇస్తున్నాను. ఓకే, తీసుకునిద్దా లేదా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ సైజ్ ఎంత ఇచ్చామో కూడా గుర్తుపెట్టుకోవాలి. మనీ అనేది ఎక్కువ సైజే తీసుకుంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ రేంజ్ని మీరు చూసుకోవాలి. ప్రతిదానికి కూడా నేను లైక్ 10,000 ఇస్తున్నాను. ఇక్కడ మేనేజర్ ఓకే, జాబ్ ఎన్ని క్యారెక్టర్లు, 12 క్యారెక్టర్స్. అట్లా కాకుండా కిరణ్ 15 క్యారెక్టర్స్. కిరణ్ సంథింగ్ ఏదో పెద్ద పేరు ఇచ్చాను, లెంతీ పేరు. ఇప్పుడు చూడండి ఇన్సర్ట్ చేస్తాను. స్ట్రింగ్ ఆర్ బైనరీ డేటా వుడ్ బి truncated in the table, column e-name, truncated values, statement has been terminated. ఇక్కడ దాకే యాక్సెప్ట్ చేస్తుంది. ఇవన్నీ ఇక్కడ దాకే కిరణ్ ఇక్కడ దాకే తీసుకునేది, మిగతాదంతా కట్ అయిపోయింది. ఎందుకు కట్ అయిపోయింది, ఇక్కడ ఇచ్చింది మనం సైజు 15 క్యారెక్టర్సే కాబట్టి ఇంత లెంతీ నేమ్ ఇవ్వకూడదు. ఒకవేళ లెంతీ నేమ్ ఉందంటే అప్పుడు మీరు కంపల్సరీగా దాని సైజు పెంచుకోవాలి. కొందరికి ఉంటాయి, సపోజ్ క్షత్రియాస్కి కానీ తమిళియన్స్కి కానీ ఇట్లాంటివి లెంతీ నేమ్స్ ఉంటాయి. మా క్లాస్మేట్ ఒకటి ఉండేవాడు చిన్నప్పుడు, VVVNR రఘు అని ఉండేది. ఏంద్రా ఈ VVVNR అంటే వంగారం పెరయూర్ వీర వెంకట నారాయణ స్వామి రఘు, VVVNR రఘునో ఏదో ఉండేది. వంగారం వాళ్ళ తాతోళ్ళు ముత్తాతలు ఉన్న ఊరు, పెరయూరు దాని తర్వాత షిఫ్ట్ అయిన ఊరు, వీర వెంకట అంటే తాత పేరు వాళ్ళ ముత్తాత పేరు, నారాయణ స్వామి వీళ్ళ నాన్న పేరు, వీడి పేరు రఘు. ఇదనమాట వాళ్ళ కల్చర్ ప్రకారం అట్లా పెట్టుకుంటారు. అలాంటి నేమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇబ్బంది వస్తుంది. 15 క్యారెక్టర్స్ సరిపోవు, మనం కూడా సర్నేమ్ పెట్టుకుంటూ ఉంటాం. అట్లాంటప్పుడు కొద్దిగా లెంతీ ఉన్నప్పుడు సరిపోవు అనమాట. అట్లాంటప్పుడు మీరు లైక్ ఈ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, ఎనీవే నౌ ఐఎమ్ ఇన్సర్టింగ్ రికార్డ్. సో ఇట్లా మనం ఈ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం, బాగుంది. ఈ డేటా అయితే మనం ఇట్లా సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా చూడొచ్చు, లేకపోతే మనం ఇట్లా దీని మీద రైట్ క్లిక్ చేసి ఈ డేటాని సెలెక్ట్ టాప్ 1000 అని ఉంటుంది. ఇక్కడ మనం సింపుల్గా డేటాని చూడవచ్చు. ఇది 2 రికార్డ్స్, అన్ని ఫీల్డ్స్ కూడా వచ్చాయి, బాగుంది. మరి ఇక్కడ చూడండి, ఇది వేరే విండో, ఇది వేరే విండో. సో ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ని టైప్ చేయాలి.
నాకు నెక్స్ట్ టైం వచ్చేసి వాడికి ఎంప్లాయ్ నెంబరు, ఎంప్లాయ్ నేము, జాబు అయితే ఫిక్స్ చేసాం. సాలరీ, డేట్ ఆఫ్ జాయిన్ ఇంకా ఫిక్స్ కాలేదండి. మరి అలాంటప్పుడు 3 వాల్యూసే ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సపోజ్ 102 ఇక్కడ సపోజ్ గీత ఈమె లైక్ ప్రోగ్రామర్గా వచ్చింది. ఇంకా కూడా మనం ఏది ఫిక్స్ చేయలేదు, ఇవి ఫిక్స్ చేయలేదండి. సో ఈ 3 ఫీల్డ్సే మనకి అక్కడ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఆ 3 ఫీల్డ్స్కే వాల్యూస్ ఇచ్చాను. F5 ప్రెస్ చేస్తే ఎర్రర్ వచ్చింది. చూడండి, ఈ ఎర్రర్ని ట్రేస్ చేయడం అనేది ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు వస్తుంది ఎర్రర్ అంటే, మీరు ఏదో తప్పు చేస్తే తప్ప ఇది రాదు. లేదంటే ఇక్కడ నేను విత్ ఇన్ కొటేషన్స్ ఇవ్వకుంటాను, ఏదో ఒకటి పొరపాటు చేస్తున్నారు అని. నేను కరెక్ట్గానే కదా 3 వాల్యూస్ ఇచ్చాము అంటే, చూడండి, కాలమ్ నేమ్ ఆర్ నంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూస్ డస్ నాట్ మ్యాచ్ ద టేబుల్ డెఫినేషన్. టేబుల్లో ఉన్న కాలమ్స్ 5 అయితే మీరు 3టికే ఇచ్చారు అని అడుగుతుంది. మరి మిగతా 2 కాలమ్స్ ఎట్లా పోయాయి? మరి అలాంటప్పుడే మనం ఇక్కడ ఈ సింటాక్స్ని ప్రాపర్గా వాడుకోవాలి. ఇదే కాలమ్స్ లిస్ట్ అని ఉంది. ఓన్లీ స్పెసిఫిక్ కాలమ్స్కే, కొన్ని కాలమ్స్కే మీరు వాల్యూస్ ఇస్తున్నప్పుడు ఈ టేబుల్ నేమ్ తర్వాత ఏటికైతే మీరు వాల్యూస్ ఇవ్వాలో ఆ వాల్యూస్ని, ఆ ఫీల్డ్స్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. లైక్ జాబ్, దట్స్ ఆల్. ఈ 3టికే మనం వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి ఆ 3టినే ఇక్కడ టేబుల్ నేమ్ తర్వాత మెన్షన్ చేస్తే ఆ 3టికే వాల్యూస్ ఇన్సర్ట్ కావడం జరుగుతుంది. ఓకే, గుడ్. అండ్ నౌ ఇంకా ఏదైనా మిస్ చేయాలంటే కూడా వాటిని కూడా మీరు మిస్ చేసుకోవచ్చు. వీటికి నేను ఇట్లా ఫీల్డ్స్ ఇచ్చుకుంటూ పోతాను. ఓకే, మరి మన డేటాని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే చూడండి, 4 రోస్ వచ్చాయి. సాలరీ, డేట్ ఆఫ్ జాయిన్ వీటికి నల్ అని ఉంటుంది. నల్ అంటే నథింగ్, మీరు ఏమీ ఇవ్వలేదు అని అర్థం. ఓకే, ఈ విధంగా మీరు సింపుల్గా ఇన్సర్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా సింపుల్ స్టేట్మెంట్స్ అండి. ఇన్సర్ట్ ఇంకా కూడా వేరే విధంగా, క్రియేట్ టేబుల్ ఇంకా వేరే విధంగా కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా అనేది వస్తాయి మీకు స్టెప్ బై స్టెప్. బేసిక్గా మనం ఎలా మూవ్ కావాలి అనే దానికి చూస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంటు సెలెక్ట్ స్టేట్మెంట్ అండి. డేటాని ఎలా చూడాలి? ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ రావడం జరిగింది. అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ అప్లై చేస్తే కానీ ఆ డేటా రాలేదు. ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ అంటే వచ్చింది. అక్కడ కూడా అది సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకుంది కాబట్టి డేటా వచ్చింది. మరి దాన్ని మనం ఎట్లా ఓన్గా అప్లై చేయాలి అంటే, ఇక్కడ సెలెక్ట్ ఫీల్డ్స్, ఏ ఫీల్డ్స్ డేటా కావాలి అనేది మనం మెన్షన్ చేయాలి. లేదు అన్ని ఫీల్డ్స్ కావాలనుకుంటే స్టార్ అనేది పెట్టాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? ఈఎంపీ. దట్స్ ఆల్. మీరు F5 ప్రెస్ చేసినట్లయితే ఆ డేటా మొత్తం కనిపించింది. మరి ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ లేదంటే ఫీల్డ్స్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. లేదు నాకు అన్ని ఫీల్డ్స్ వద్దు, ఎంప్లాయ్ నెంబరు, నేము, జాబు ఆ 3 కావాలన్నప్పుడు స్టార్ ఇవ్వద్దు. మీరేం చేస్తారంటే లైక్ ఇక్కడ ఈఎన్ఓ కామా ఈనేమ్ కామా జాబ్ వాటిల్నే మీరు స్పెసిఫై చేస్తారు. సో ఆటోమేటిక్గా ఆ 3 ఫీల్డ్స్కి మాత్రమే డేటా అనేది రావడం జరుగుతుంది. చూడండి, సాలరీ రాలేదు, డేట్ ఆఫ్ జాయిన్ రాలేదు, బట్ 4 రికార్డ్స్ మాత్రం వచ్చాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రికార్డ్స్ అన్నీ వద్దు, ఓన్లీ స్పెసిఫిక్ రికార్డ్సే మీకు కావాలి అనుకున్నప్పుడు దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు ప్లేస్ ఏ కండిషన్, దట్ ఈజ్ వేర్ క్లాజ్ అంటాం. ఈ క్లాజెస్ చాలా ఉంటాయి, అవి తర్వాత వస్తాయి. ఫస్ట్ మనం ఇక్కడ అవసరం కాబట్టి వేర్ అనే క్లాజును మాత్రం తీసుకుంటున్నాం. ఇక్కడ వేర్ కండిషన్ పెట్టుకోవచ్చు. వేర్
సపోజ్ జాబ్ ఈక్వల్ టు ప్రోగ్రామర్. ప్రోగ్రామర్లు మాత్రమే వచ్చారు చూడండి, మిగతా ఇద్దరు రాలేదు. ఏమంటే ఇక్కడ స్మాల్ లెటర్లో ప్రోగ్రామర్ ఉంది, నేను క్యాపిటల్ లెటర్లో ఇచ్చాను. అయినా కానీ వచ్చింది. ఎస్క్యూఎల్ సర్వర్లో క్యాపిటల్లో ఇచ్చినా స్మాల్లో ఇచ్చినా తీసుకునేది. అదే ఆరాకిల్లోకి వెళ్ళినట్లయితే ఇది రాంగ్ వచ్చేది. రాంగ్ ఏం రాదు, అసలు ఏమి డేటా చూపించదు. ఎందుకంటే మీరు క్యాప్స్లో ఇచ్చారు, అక్కడ ఉండే డేటా స్మాల్లో ఉంది. అక్కడ క్యాప్స్ డేటాకి వచ్చేసి కేస్ సెన్సిటివ్నెస్ బై డిఫాల్ట్ ఉంటుంది ఆరాకిల్లో, ఇక్కడ కేస్ సెన్సిటివ్నెస్ బై డిఫాల్ట్ ఉండదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. And suppose not only this, we can place any one condition where salary greater than like 6,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ డేటానే నాకు చూపించుకున్నాను. ఓన్లీ కిరణ్కి మాత్రమే 6,000 కంటే ఎక్కువ ఉంది. మీరు కావాల్సింటే మొత్తం కూడా స్టార్ అని పెట్టి మొత్తం డేటాని చూసుకోండి. మిగతా వాళ్ళ డేటాని చూసినట్లయితే 6,000 కానీ అంతకంటే తక్కువ కానీ ఉంది అని అర్థం. ఇట్లా వేర్ క్లాజు కండిషన్ పెట్టుకునేదానికి యూజ్ చేస్తాం యూజింగ్ డిఫరెంట్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి. బట్ మీరు సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇచ్చేస్తే డేటా మొత్తం మీరు చూసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. లేదు ఫీల్డ్సే పర్టికులర్ ఫీల్డ్సే కావాలనుకుంటే పర్టికులర్ ఫీల్డ్స్ మీరు పెట్టుకోవచ్చు. అది ఓకే. ఈ డేటాని ఇన్సర్ట్ చేసాం, సెలెక్ట్ చేసాం. మరి ఈ డేటాని ఇన్సర్ట్ చేసేది మనం డైరెక్ట్గా కూడా ఇక్కడ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎడిట్ అని ఉంది. ఎడిట్ సెలెక్ట్ చేసేది ఎట్లానో చూసారు, రైట్ క్లిక్ చేసి. అంటే ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో కూడా మీరు చేయొచ్చు అనేదానికి, స్టేట్మెంట్స్ లేకుండా చేయొచ్చు అనేదానికి ఇట్లా చెప్తున్నాను. ఆల్రెడీ ఉండేదాన్ని అప్డేట్ చేయొచ్చు, లేదంటే నేను లైక్ ఐఎమ్ గివింగ్ 104 నాని క్లర్క్ ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. డేట్ ఆఫ్ జాయిన్ ఇక్కడ వచ్చేసరికి చూడండి మళ్ళీ ఎట్లా కనిపిస్తుందో, ఇయరు నెక్స్ట్ మంత్ డే ఇట్లా కనిపించింది. ఇక్కడ ఈ ఎడిటర్లో వచ్చేసరికి మామూలుగా అయితే MMDDYY ఫార్మాటే ఇక్కడ ఫిక్స్డ్. సపోజ్ నేను ఇట్లానే ఇస్తాను MMDDYY 10-25-22 అని ఇస్తాను. టైప్ ద వాల్యూ అప్రాప్రియేట్ ఫర్ ది డేటా టైప్ అని అడుగుతుంది. దానికి ఇక్కడ సూట్ కాల, దానికి ఏదంటే 22-10 ఇక్కడ ఇచ్చే ఈ ఎడిటర్లో వచ్చే ఫార్మాట్ వేరే విధంగా ఉంది. 28 ఇలా ఇస్తేనే అది తీసుకుంది. బట్ ఒరిజినల్ వచ్చేసి అందుకని ఎప్పుడు స్టేట్మెంట్స్నే వాడుకోండి. ఇక్కడ వచ్చేసరికి వాడు కాస్త చేంజెస్ చేసి ఉండొచ్చు విజువల్ స్టూడియో కంఫర్ట్ కోసం. సో ఇలా కూడా మనం డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డేటాని అప్డేట్ కూడా అదే విధంగా చేసుకోవచ్చు. లైక్ ఎడిట్ అంటే ఎడిట్లోనే ఇక్కడ అప్డేట్ కూడా ఉంటుంది. సపోజ్ నేను ఈ యొక్క ఎంప్లాయీస్ యొక్క డేటాని మార్చాలి కాస్త. సపోజ్ వీడి శాలరీని 2,000 కాదు నేను 2,500 చేయాలి అనుకుంటాను. సో అది ఎంటర్ చేసి పక్కన క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు మీరు డేటాని సెలెక్ట్ చేసి చూడండి 2,500 వచ్చేసి. మరి ఇది యాక్చువల్గా మనం చేయాల్సింది స్టేట్మెంట్స్ ద్వారా చేయాలి. సో అప్డేట్ ఈస్ ద స్టేట్మెంట్. Update uses to modify the data already existed in the table. Already table లో ఉండే డేటాని ఎలా మాడిఫై చేయాలి? Update name of the table, set column equal to value, comma column equal to value. లాస్ట్లో వేర్ కండిషన్ కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో ఇదండి మనకి ఇక్కడ ఉండే డేటా. సో అప్డేట్ స్టేట్మెంట్, అప్డేట్ ఏం అప్డేట్ చేయాలి? ఏ టేబుల్? ఎంపీ. సెట్ ఏమి సెట్ చేయాలి? నేను ఇక్కడ లైక్ ఇక్కడ శాలరీ వీళ్ళకి లేదండి,
సాలరీ, డేట్ ఆఫ్ జాయిన్ లేదు. ఆ రెండిటిని నేను సెట్ చేయబోతాను. ఒక ఫీల్డ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ ఫీల్డ్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను రెండింటికి కూడా అప్డేట్ చేస్తాను. వేర్ సాలరీ ఈక్వల్ టు నేను గీతాకి అప్డేట్ చేస్తాను. ఫస్ట్ ఓన్లీ గీతాకే మార్చాలి అనుకుంటాను. వేర్ సాలరీ ఈక్వల్ టు ప్రోగ్రామర్ కాబట్టి ఒక 8000 ఇద్దాం. కామా డేట్ ఆఫ్ జాయిన్ కూడా మార్చాలి. కామా డేట్ ఆఫ్ జాయిన్. సో ఓన్లీ శాలరీ అంటే అక్కడితోటి ఆపేయచ్చు. డేట్ ఆఫ్ జాయిన్ ఈక్వల్ టు MMDDYY ఫార్మాట్ కదా మనకి. మంత్ 10th మంత్ 25th అండ్ ఇయర్ 24 అని ఇట్లా ఇచ్చాము. ఇలా ఇచ్చేసి వదిలేసాం. దీని అర్థం ఏంటి? ఎంప్లాయ్ టేబుల్ని సాలరీ 8000 ప్లస్ డేట్ ఇదిగా మారుస్తున్నాం. ఎవరికి మారుస్తున్నాం అనేది మెయిన్ థింగ్. ఇప్పుడు ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తే రైటే వచ్చి ఎగ్జిక్యూట్ అయింది. అందరికీ 8000 అయిపోతుంది. అందరికీ ఇదే డేటు వచ్చేసింది. ఎందుకు? ఎవరికి అనేది మనం అక్కడ చెప్పలేదు. అందుకనే ఇక్కడ కంపల్సరీగా వేర్ అనేది యూజ్ చేయాలి. వేర్ ఎవరికి ఇప్పుడు మనం మార్చబోతున్నాం? ఎయిదర్ కీ ఫీల్డ్ 1 or 2నైనా బేస్ చేసుకోండాలి ఎంప్లాయీ నెంబర్ని. గీత అని అనుకోండి. వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు గీత. ఇద్దరు గీతాలు ఉన్నారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇద్దరికి మారిపోయింది. కాబట్టి ఎప్పుడూ కూడా కీ ఫీల్డ్ ఏదైతే ఉందో సోషల్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ అంటారు. ఇట్లాంటి వాటిని ఎంప్లాయీ నెంబర్, ప్రొడక్ట్ నెంబర్, ఆర్డర్ నెంబర్, కస్టమర్ నెంబర్, స్టూడెంట్ రోల్ నెంబర్ ఇట్లాంటివి వాటినే మెయిన్గా బేస్ చేసుకోవాలి మనం. 1 or 2 1 or 2కి మాత్రమే అప్డేట్ కావడం జరిగింది. సో సెలెక్ట్ ఆ వేర్ కండిషన్కి పోతే ఏమవుతుంది? అందరికీ ఒకే డేటు ఒకే ఇదే శాలరీ, అందరికీ ఇదే డేటు మారిపోయింది. అది అక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా డేటాని మనం అప్డేట్ చేయొచ్చు. ఈవెన్ వీడికి కూడా అప్డేట్ చేయొచ్చు. లైక్ అప్డేట్ సాలరీ 9000 వేర్ ENY ఈక్వల్ టు 103 వంశీకి. సో see the data, select start from EMP. మొత్తానికి అప్డేట్ అయిపోయింది. నల్లుండే దగ్గరైనా మిగతా ఏదన్నా మార్చకూడదా అంటే ఎస్, వీటిని కూడా ఏది కావాల్సి ఉంటే అది మార్చుకోవచ్చు వీటిలో. దట్ ఈస్ అప్డేట్ స్టేట్మెంట్. నెక్స్ట్ డిలీట్. టు రిమూవ్ ద రికార్డ్స్ ఫ్రమ్ ఏ టేబుల్. ఏ డేటా వద్దో ఆ డేటాని డిలీట్ ఫ్రమ్ అని చెప్పేసి డిలీట్ ఫ్రమ్ టేబుల్ పేరేంటి? ఎంప్లాయ్ టేబుల్. ఇలా ఇచ్చామనుకోండి. డిలీట్ ఫ్రమ్ EMP. ఏమి డిలీట్ చేయాలి? ఇలా ఇస్తే మొత్తం డిలీట్ అయిపోయింది. ఎన్ని 5 రికార్డ్స్ ఉన్నాయి, 5 రికార్డ్స్ రిమూవ్ అయిపోతాయి. మీరు ఇదే ఇక్కడ కూడా డిలీట్ చేయొచ్చు. ఎడిట్ అని ఇట్లా తీసుకొని ఈ పర్టికులర్ రికార్డ్ దగ్గర వచ్చి రైట్ క్లిక్ చేయండి. డిలీట్ అని ఇక్కడ కూడా డిలీట్ చేయొచ్చు. అండ్ సపోజ్ మల్టిపుల్ రికార్డ్స్ కూడా ఇట్లా కంట్రోల్ పట్టుకొని ఇట్లా క్లిక్ చేసి మీరు రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు అట్ ఎ టైం. బట్ స్టేట్మెంట్ ద్వారా డిలీట్ చేయాలంటే డిలీట్ ఫ్రమ్ EMP. వేర్ ఏది డిలీట్ చేయాలి? వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 104 వేర్ కండిషన్ పెట్టాలి. ఇక్కడ కూడా 104 రికార్డ్ మాత్రమే డిలీట్ కావాలి. చూడండి, 1 రో ఎఫెక్టెడ్. ఈ వేర్ కండిషన్ ఇవ్వకపోతే 5 rows ఎఫెక్టెడ్, లేదంటే 6 rows ఎఫెక్టెడ్. ఎన్ని ఉంటే అన్ని రిమూవ్ అయిపోతాయి. సో నౌ యూ కెన్ వ్యూ ద డేటా. 104 అనేది రిమూవ్ అయిపోతుంది. అట్లా ఏ కండిషన్ అయినా పెట్టి మీరు పర్టికులర్ డేటాని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, 104 లేదు ఇంకా. ఇది డిలీట్, డేటాని డిలీట్ చేసేదాన్ని. మరి ఆల్టర్ టేబుల్ అనేది ఇది ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇక్కడ ఆల్టర్ టేబుల్ టు మాడిఫై ది స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్. టేబుల్లో ఉండే డేటాని మాడిఫై చేయాలంటే మనం అప్డేట్ వాడుతున్నాం. టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మాడిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందర చెప్పినట్లుగా
ఎంప్లాయీ నేమ్ అనేది 15 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ కావాలి, మనకి లెంతీ పేరు ఉంది అన్నప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ని మార్చాలి. అది ఆల్టర్ టేబుల్. స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేసామో క్రియేట్ టేబుల్ ద్వారా క్రియేట్ చేసాం. స్ట్రక్చర్ని మాడిఫై చేయాలంటే ఆల్టర్ టేబుల్. ఈ స్ట్రక్చర్లోకి డేటా ఎట్లా పంపించాము? ఇన్సర్ట్ ద్వారా. ఆ డేటాని మాడిఫై చేయాలంటే అప్డేట్. ఓకే, అది డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు. మరి ఇప్పుడు నేను ఈ ఆల్టర్ టేబుల్లో రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి. అదే అందుకనే రకరకాల సింటాక్సెస్ ఇక్కడ ఇచ్చాం. ఆల్టర్ టేబుల్ సింటాక్స్ 1, ఆల్టర్ కాలం. కాలం యొక్క సైజ్ పెంచాలి. సపోజ్ ఎంప్లాయీ నేమ్ యొక్క సైజ్ పెంచాలి. సో ఆల్టర్ టేబుల్ ఎంపీ, ఇక్కడ చూడండి ఆల్టర్ టేబుల్ నేమ్ ఈఎంపీ. ఆల్టర్ కాలం అనేది వస్తుంది. ఏం మార్చాలంటే ఆల్టర్ కాలం. కాలం ఏంటి? ఆ కాలం యొక్క డెఫినేషన్ ఇవ్వాలి. మీకు ఆల్టర్ కాలం ఈ నేమ్ varchar ఆఫ్ 30 సైజ్ పెంచుతున్నాను. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీకు. సైజ్ ఎప్పుడైనా పెంచొచ్చు కానీ తగ్గించలేము. సపోజ్ 3 అని సైజ్ తగ్గించాను. ఎందుకు తగ్గించలేమంటే ఆల్రెడీ డేటా దాంట్లో ఉంది. 3 సైజ్ కంటే ఎక్కువ పేర్లు చూడండి. క్లర్క్ ఎన్ని క్యారెక్టర్లు? 5 క్యారెక్టర్లు. మేనేజర్ 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రోగ్రామర్ ఇక్కడ కూడా ఒక 10 క్యారెక్టర్స్ దాకా ఉన్నాయి. 9, 10. మరి 3 అని పెట్టేస్తే ఇంతకుముందు ఆల్రెడీ ఉన్న డేటా పరిస్థితి ఏంటి? అందుకని ఎప్పుడు ఆ డేటాని చూసుకొని దానికి తగ్గట్టు డిక్రీజ్ చేయాలి. ఇంక్రీజింగ్ మాత్రం ఎంతైనా పెట్టుకోవచ్చు. బట్ ఇంక్రీజ్ ఎక్కువ సైజ్ ఇచ్చేసారు. కూడా 3000 ఇచ్చారు. యూజ్ ఏముంది? కంప్యూటర్లో మెమొరీని తినేస్తుంది ఇది. అందుకని సైజు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా చూసుకోవాలి. సో ఇది ఆల్టర్ టేబుల్ అండి. ఆల్టర్ టేబుల్ ఎంపీ, ఆల్టర్ కాలం, ఎంప్లాయీ నేమ్ varchar ఆఫ్ 30. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసి చూడండి. థర్టీ మారిపోయిందా? ఇట్లా అన్నమాట. సో మీకు ఈ విధంగా ఈ యొక్క కాలంని ఆల్టర్ చేయొచ్చు. ఒక కొత్త కాలంని మీరు పెట్టాలి. సపోజ్ ఇక్కడ వీడి యొక్క అడ్రస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, లేదంటే ఇంకోటి పిన్ కోడ్ లేదు అనుకుందాం. దానికి ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కాలం డెఫినేషన్. ఇక్కడేమో ఆల్టర్ వచ్చింది, ఇక్కడేమో ఆల్టర్ కాలం అని వచ్చింది, ఇక్కడ యాడ్ అని వచ్చింది. యాడ్ అడ్రస్ varchar ఆఫ్ సంథింగ్ 35. ఇప్పుడు చూడండి, కొత్త కాలంని యాడ్ చేసాం. బట్ దాంట్లో అయితే డేటా ఇక లేదు. మనం అప్డేట్ స్టేట్మెంట్ ద్వారా దానికి డేటాని ఇచ్చుకోవాలి. మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే కుదరదు. ఇన్సర్ట్ అంటే కొత్త రికార్డ్ వచ్చింది. ఆల్రెడీ ఉండే డేటాని మనం ఆల్రెడీ ఉన్న రికార్డ్స్కి అయితే అప్డేట్ చేయాలంటే చూడండి, అడ్రస్ అన్నిటికీ నల్ అని వచ్చింది. దాంట్లో మనం కొత్త అడ్రస్ ఇచ్చుకోవాలి అప్డేట్ స్టేట్మెంట్ ద్వారా. ఇలా మనం ఆ యొక్క అడ్రస్ని యాడ్ చేసాం కొత్త ఫీల్డ్గా. ఇట్లానే మనం మల్టిపుల్ ఫీల్డ్స్ కూడా యాడ్, సపోజ్ పిన్ INT ఫోన్ INT 2 ఫీల్డ్స్ని కూడా అట్ ఎ టైం యాడ్ చేయొచ్చు కామా పెట్టి. ఒక కాలం వద్దు అనుకుంటే మనం డ్రాప్ చేయొచ్చండి. ఎట్లా అంటే ఆల్టర్ టేబుల్ ఈఎంపీ డ్రాప్ కాలం పేరు, డ్రాప్ కాలం అడ్రస్.
ఇప్పుడు చూడండి, కాలమ్స్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఇది అడ్రస్ అనేది లేదు, పోయింది. ఈ విధంగా ఆల్టర్ టేబుల్ని యూజ్ చేసి కాలం స్ట్రక్చర్ని మార్చొచ్చు, కొత్త కాలంని యాడ్ చేయొచ్చు, వద్దనుకుంటే కాలంని డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ దేన్ని రీనేమ్ చేయాలి అనుకోండి, SP_rename అని ఉంటుంది. దీని ద్వారా టేబుల్ని రీనేమ్ చేయొచ్చు, కాలంని రీనేమ్ చేయొచ్చు. టేబుల్ని రీనేమ్ చేయాలంటే SP_rename. SP అనేది ఇది స్టోర్డ్ ప్రొసీజర్ అంటారు. ఇది స్టేట్మెంట్ కాదు, యాక్చువల్గా క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్ ఇట్లా స్టేట్మెంట్ కాదు. SP అనేది స్పెషల్ స్టోర్డ్ ప్రొసీజర్. SP_rename దీని ద్వారా రీనేమ్ చేయొచ్చు. ఇప్పుడు స్టోర్డ్ ప్రొసీజర్స్ ఎందుకు వచ్చాయండి అంటే, ఇప్పుడు రీనేమ్ చేయాలంటే ఎట్లా పేరు మార్చాలంటే అంటారు. మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రీనేమ్ అని ఉంది. బట్ అన్ని సందర్భాల్లో అది కుదరదు కాబట్టి ఇక్కడ కూడా కాలం కూడా రీనేమ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ SP_rename ఏమిచ్చాడు, ఓల్డ్ టేబుల్ నేమ్ న్యూ టేబుల్ నేమ్. సో ఓల్డ్ టేబుల్ నేమ్ నేను EMP2 అని ఉంది, దాన్ని మారుస్తున్నాను. EMP2 ఎంప్లాయ్ అని మారుస్తున్నాను. సో ఓకే, ఇది మీరు రీఫ్రెష్ చేసి చూస్తే టేబుల్స్ దగ్గరికి వెళ్ళి అప్పుడు తెలుస్తుంది. చూడండి, EMP2 కాస్త ఎంప్లాయ్గా మారిపోయింది, పేరు మారింది అంతే, లోపల స్ట్రక్చర్ ఏం మారదు, అది అట్లనే ఉంది. మరి ఇంకా ఇక్కడ కాలం నేమ్ని ఎలా మార్చాలంటే ఇదే SP_rename, కాకపోతే టేబుల్ నేమ్ డాట్ ఓల్డ్ కాలం నేమ్ న్యూ కాలం నేమ్ అని ఇచ్చి లాస్ట్లో కాలం అని ఇవ్వాలి. ఇదే స్ట్రక్చర్ని ఫాలో కావాలి. సో SP_rename ఇక్కడ నేను ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఒక కాలంని నేను సపోజ్ ఇక్కడ ENO అని ఉంది, నేను EMPNOగా మార్చాలి అనుకుంటే నేనేం చేస్తానంటే ఇక్కడ వితిన్ సింగిల్ కొటేషన్లో టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ డాట్ ENO, ఇది ఓల్డ్ పేరు. దాని తర్వాత ఏంటి, న్యూ కాలం నేమ్ కొత్త కాలం నేమ్ EMPNO. ఇది ఏంటి, లాస్ట్లో ఇది కాలంని మారుస్తున్నాము, టేబుల్ని కాదు అనే దానికి ఇండికేషన్గా కాలం అని ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి అది ఈ ENO కాస్త మనకి EMPNOగా మారిపోతుంది. రీఫ్రెష్లో చూడొచ్చు, కాలమ్స్లోకి వెళ్ళి EMPNOగా మారిపోయింది. ఇట్లా మనం రీనేమ్ చేసుకోవచ్చు టేబుల్ని కానీ కాలంని కానీ. ఇక్కడ ఈ సింటాక్స్ మాత్రం కంపల్సరీ, ఇక్కడైతే వితిన్ కొటేషన్లో పెట్టాలి, ఇక్కడ కొటేషన్లు అక్కర్లేదు న్యూ కాలంకి. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో కొటేషన్స్లో కాలం అని ఇవ్వాలి. నెక్స్ట్ ట్రంకేట్ అనే స్టేట్మెంట్ ఉంటుందండి. ట్రంకేట్ దేనికంటే టు రిమూవ్ ద డేటా ఆఫ్ ద టేబుల్ పర్మనెంట్లీ. ఇది గుర్తుపెట్టుకోవాలి, టేబుల్లో ఉండే డేటాని పర్మనెంట్గా రిమూవ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఏ డేటా ఉందో చూద్దాం. ఎంప్లాయీ టేబుల్లో అయితే ఇంకేమీ లేదండి. ఒకవేళ డేటా నేను ఇక్కడ ఇచ్చాను, ఏదో ఒక డేటాని ఇచ్చాను, అండ్ ఓకే ఈ డేటాని ఇచ్చాను. ఇప్పుడు ట్రంకేట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నా సరే ట్రంకేట్ అనేది ఏం చేస్తుందంటే, ట్రంకేట్ టేబుల్ అండి యాక్చువల్గా, ట్రంకేట్ టేబుల్ నేమ్, ట్రంకేట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ మొత్తం డేటాని రిమూవ్ చేస్తుంది. మీరు అడగొచ్చు, ఇక్కడ మెయిన్గా వచ్చే క్వశ్చన్ ఒకటి ఉంటుంది మీకు ఎప్పుడు కానీ,
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకేట్ అండ్ డిలీట్? డిలీట్ ద్వారా ఆల్రెడీ మనం రికార్డ్స్ని డిలీట్ చేసాం కదా. మరి ఈ ట్రంకేట్ దేనికేంటి అంటే డిలీట్ ద్వారా చేసినటివి మనం రికవరీ చేసుకోవచ్చు. దానికి ఒక కమాండ్ ఉంటుంది సపరేట్గా, రోల్ బ్యాక్ అనే కమాండ్ ఉంటుంది. అది నెక్స్ట్ కమింగ్ సెషన్లో వస్తాయి. అంటే ఈ టెంపరవరీగా డిలీట్ అయి ఉంటాయి ఇవి, వాటిని మనం రోల్ బ్యాక్ ద్వారా మనం వీ కెన్ గెట్ బ్యాక్. కానీ ట్రంకేట్ ద్వారా అంటే డిలీట్లో మనం వేర్ కండిషన్ కూడా వాడుతున్నాం. కొన్ని రికార్డ్స్నే డిలీట్ చేసుకోవచ్చు. వేర్ కండిషన్ లేకపోతే అక్కడ కూడా మొత్తం డిలీట్ అవుతాయి, కానీ వీ కెన్ రికవర్. బట్ ట్రంకేట్ టేబుల్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ వేర్ కండిషను ఏమీ ఉండదు. టోటల్ డేటా పర్మనెంట్గా రిమూవ్ అయిపోవాలి అనుకుంటే అప్పుడు ట్రంకేట్ని అప్లై చేయాలి. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ డేటాని సెలెక్ట్ చేసి చూడండి, ఏమీ ఉండదు. టేబుల్ ఉండిద్ది, టేబుల్ స్ట్రక్చర్ అట్లనే ఉండిద్ది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, డేటా ఏమీ లేదు, టేబుల్ అయితే ఉంది. ఆ టేబుల్ కూడా వద్దు అనుకుంటే మీకు డ్రాప్ టేబుల్ డ్రాప్ టేబుల్ ఎంప్లాయీ పూర్తిగా డ్రాప్ అయిపోయింది. డ్రాప్ టేబుల్ ఏం చేస్తుంది? టేబుల్ యొక్క స్ట్రక్చర్ని డ్రాప్ చేస్తుంది. స్ట్రక్చరే డ్రాప్ అయినప్పుడు ఏమవుతుంది? అసలు ఆ టేబుల్ ఉండదు, టేబుల్కి సంబంధించిన డేటా కూడా ఉండదు. అంటే దిస్ ఈజ్ టూ డేంజరస్ దాన్ ట్రంకేట్ టేబుల్. ట్రంకేట్ టేబుల్ ఈవెన్ డేటాని ఉంచుతుంది, స్ట్రక్చర్ని ఉంచుతుంది, డేటా మాత్రం డిలీట్ చేస్తుంది. డ్రాప్ టేబుల్ అన్నప్పుడు మొత్తం అంతా పోయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకేట్, డ్రాప్ టేబుల్ అండ్ డిలీట్. ఓకే, ఇవి బేసిక్గా మనం వాడే కమాండ్స్. నెక్స్ట్ సెషన్లో మనకి ఇంకా రిమైనింగ్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉంటాయి. ఆల్రెడీ సెలెక్ట్ స్టేట్మెంట్ చూసాం. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఎలాంటి క్లాజెస్ అన్నీ ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఆ తర్వాత ఆపరేటర్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా 1 by 1 వస్తాయి. ఈ స్టేట్మెంట్సే కాకుండా చాలా స్టేట్మెంట్స్ కమింగ్ సెషన్స్లో వస్తాయి. ఓకే, దట్స్ ఆల్ ఫర్